మీద ఇంకా నూకలుంటే ఎవ్వరేం చెయ్యలేరు. ఇదే విషయాన్ని రుజువు చేశాడు మృత్యుంజయుడు. ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన గుజరాత్ విమాన ప్రమాదం నుంచి సజీవంగా బయటపడిన ఏకైక వ్యక్తిగా అతడు చరిత్రలోకి ఎక్కాడు. అయితే విమానంలో ఉన్న 242 మందిలో ఏ ఒక్కరు బతికి బట్టకట్టే అవకాశమే లేదన్న తరుణంలో కేవలం స్వల్ప గాయాలతో బయటపడిన అతని ప్రాణాలను నిలిపింది మాత్రం 11A సీట్ అంట. దీంతో అసలు 11A సీట్ అంటే ఏంటి? ఇంతమంది ప్రాణాలు కోల్పోతే అతన్ని 11A సీట్ ఎలా కాపాడగలిగింది? ఇప్పుడంతా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. అందరూ కూడా విమానంలో ఉండే 11A సీట్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్న వేళ 11A సీట్ గురించి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అహ్మదాబాద్ టు లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఇక సంఘటన చోటు చేసుకున్న విధానంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 242 మందితో పాటు సిబ్బంది ఏ ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు. కానీ ఇంతటి విషాదంలోనూ ఊహించలేని ఓ అద్భుతం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన విమానం కళ్ల ముందే మంటల్లో చిక్కుకొని బూడిద కుప్పగా మారిపోయింది. దాదాపు విమానంలోని మొత్తం 242 మందిలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టలేదు. కానీ 34 ఏళ్ల ఓ యువకుడు విమాన ప్రమాదం నుంచి అత్యంత స్వల్ప గాయాలతో ప్రమాద స్థలి నుంచి నడుచుకుంటూ బయటకొచ్చి మృత్యుంజయుడు అనిపించుకోవడంతో పాటు అందరినీ షాక్ కి గురి చేశాడు. అతను కుప్పకూలిన విమానం నుంచి బయటపడ్డానని చెప్పడంతో ఎవ్వరూ నమ్మలేదు. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నానని అక్కడి సిబ్బందితో అతడు చెప్పడంతో వారంతా నోరెళ్లబెట్టారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే యువకుడు వివరాలను టికెట్ల జాబితాలో చెక్ చేసిన అధికారులు అతడిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే రమేష్ విశ్వాస్ ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడానికి కారణం విని అందరూ ఆశ్చర్యపోయారు. అతడు విమానంలో 11A సీట్లో కూర్చోవడమే అతడి ప్రాణాలను నిలిపింది. దీంతో 11A సీట్ ప్రత్యేకత ఏంటా అని నెటిజన్లు సెర్చ్ చేస్తుండగా ఆశ్చర్యపోయే వివరాలు తెలిసాయి. బోయింగ్ విమానంలో 11A సీట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటే PACకి సమీపంలో ఉంటుంది. దీంతో అక్కడ కిటికీ ఉండదు. ఇక విమానంలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఎవరైనా కిటికీ దగ్గర కూర్చోడానికి ఇష్టపడతారు. దీంతో ఈ సీట్ను సాధారణంగా ఎవ్వరూ ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటలకు పైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీట్ తీసుకోవడానికి అస్సలే ఇష్టపడరు. యూరప్ దేశాల్లో అయితే ఈ సీట్ మీద బోలెడు జోకులున్నాయి. అలాగే ఈ 11A సీట్ ధర 1,00,000కు పైగా ఉంటుంది. ఇక రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం ఈ సీట్తో అడ్జస్ట్ అయి లండన్ బయలుదేరాడు. అయితే